సినిమా తరపున అందరికి టికెట్స్ ఇప్పిస్తాం. అదే అంటున్నా, మా సినిమా తరపున మీ అందరికి టికెట్స్ ఇప్పిస్తాం. మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఎప్పుడు మన సినిమా రిలీజ్ చెప్పండి, మీకు గుర్తుందా? ఫిబ్రవరి 6. ఓకే అంట. మీరు మేడం మీరే ఇప్పుడు నన్ను లైవ్ లో చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? ఎలా ఉంది? పేరు మంగళగౌరి గారికి నాకు బెటర్ సెక్రటరీ. నేను మెల్లగానే పెట్టారో లేదో నాకు తెలుసుకోవాలి. నాకు ఇప్పుడెప్పుడు బరువుగానే అనిపించింది. మరేంటి అందరూ చిదంబరం అని తెలిస్తే చూపించుకుంటున్నా అలవాటు అయిపోయిందండి. కాళ్ళు అంకురోల్ని ఇలా కన్ను అంకురోల్ని చూస్తే అని సౌండింగ్ ఇచ్చుకుని అయ్యో పాపం కొంత సూపర్ కానీ చాలంత చిదంబరం. ఎలా అనిపించింది మీకు? ఇదిగోండి, సినిమాలో నన్ను నేర్పించారు. ఎందుకు నేర్పించారు? అలా నేర్పించదని చెప్పండి. నేను చెప్పనా? అమ్మాయి వచ్చి వస్తుంది. అమ్మాయి లైఫ్ లో కదా అబ్బాయి ధైర్యం అవుతుందా? చెట్లు మాట్లాడుతున్నాను. శ్రీ చిదంబరం మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఫిబ్రవరి 6వ తారీఖు థియేటర్ లోకి వస్తుంది, ఆదరించండి. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్. ఇంగ్లీష్ తెలుగులో మరీ అన్ని కలిసి మొత్తం నేను చెప్పి నాకు అంత నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి మరి అందరు. ఓకేనా? మీరు సినిమాలు చూసారా? అప్పట్లో మీ యంగ్ టైంలో సినిమాకి వెళ్ళారా? థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసారా? ఏ సినిమాలు చూసారు? మీకు ఏ హీరో ఇష్టం? మీకు రాజమండ్రి అండి. అది రాజమండ్రి. రాజమండ్రిలో ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? రాజమండ్రి అండి మీది? మాది రాజమండ్రి. హాయ్. రైటర్ నచ్చిందా మాది? సినిమాలో నాకు మెలకన ఉండదు అన్నమాట. నాకు మెలకన ఉండదని చెప్పి మా ఊళ్ళో అందరికి నేర్పించేసి నేను లవ్ చేసినప్పుడు కూడా ఫ్రెండ్స్ కూడా డోర్ చేస్తారు వాళ్ళు కష్టపెట్టి పాలు పెట్టి. నేను ఆఖరికి అమ్మాయి దక్కున్నానా లేదా నేను నేను చెప్పేస్తాను, ఊరికే లీక్ చేస్తాను. ఆపుకోలేకపోతున్నాను అంటే ఒక మూడ్లో పడిపోయి మొత్తం కథ అంతా చెప్పేస్తారా అయిపోతున్నాను నేను. మలుపులు తిరిగిందన్నది మన శ్రీ చిదంబరం గారి సినిమా. బాగున్నా? లైన్ బాగున్నా? బాగున్నా? ఇది చిదంబరం లీక్స్ అండి. మనం ఈ బయటకు తీసుకొని సినిమా లీక్స్ కోసం యూజ్ చేస్తాం.
లేదండి, మీరు మీరు ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే. సినిమాలు ఇంకా చాలా ఉంటుంది. 2.5 నిమిషాల ట్రైలర్లో ఏముంటుంది, మనకి 2 గంటల సినిమాలు అయితే ఉంటుంది అంత, అంతే కదా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీలో ఎవరైనా సింగర్స్ ఉన్నారా పాటలు పాడేవాళ్ళు? ఏ పాట? ఏ పాట? ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. సూపర్ సూపర్. ఇంకా ఎవరైనా పాటలు డాన్స్ ఎవరు వస్తారు? ఎప్పుడు పాట కాదు, డాన్స్. మీరేమో చూస్తారా? బ్రహ్మాండంగా 7 రోజులు. మేము మా సినిమాలో ఒక చిన్న హుక్ స్టెప్ ఉంది, అంటే ఒక చిన్న పాటకి చిన్న బిట్కి ఒక చిన్న స్టెప్ ఉంది, అది మేము వేస్తాము. పుష్ప నేను శ్రీమతి ఆ స్టెప్ వేస్తాం, ఓకేనా? రెడీ, పాట. చాలు. నేను ఇతనే డబ్బులు పెట్టాను. హ్యాపీయా? మీ ఫ్యామిలీ నుంచి వచ్చే తీసాను నేను సినిమా. నాకెవరు మీలాంటి వాళ్ళ మధ్యలో సినిమా తీసాను కాబట్టి. వినయ్ గారు, మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నా. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టతి. ఇటువంటి సినిమాలు మీరు ఇంకా చాలా చాలా చేయాలని మా కోరిక. ఒకసారి మీరు కూడా రావాలి. చెప్పండి, ఏదో చెప్తానన్నారు వినయ్, చెప్పండి. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. మళ్ళీ నిండు నూరేళ్ళు మీరు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాల కోసం ఇటువంటి సినిమాలు ఇంకా ఇంకా బాగా చూసి మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ వెళ్తుంటే మాకు బాగా ఉంది, కట్టే కొంచెం బాగుంటుంది. మళ్ళీ వస్తాం. ఒకేసారి ఎక్కువసేపు ఉన్నాం అనుకో, బోర్ కొట్టేస్తాం. ఒకేసారి పోయే ఉండదు. మీరు ఇప్పుడు అలాగంటారు, తర్వాత బోర్ కొట్టేసి వెళ్ళిపో అంటారు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తర్వాత వస్తాం. ఖచ్చితంగా సినిమా మీ అందరికి థియేటర్లో తీసుకెళ్ళి చూపించి మీ అందరి బ్లెస్సింగ్స్ తీసుకొని సినిమా మంచి హిట్ కొట్టారు, ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. అందరూ అలా ఉన్నారు. పడతాం అంతే అంతే. వస్తాను వస్తాను వస్తాను. వెళ్ళొస్తాను. బాయ్.
నిజమేనా నాకు నేను నచ్చుతున్నాను.